శుక్రవారం బెయిల్ పైన జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. అయితే ఆయన్ని ఇంటికి చేరకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి వాహనం వెనుక 3కు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు పోలీసులు. ప్రతి 100 మీటర్లకు ఒకసారి కాన్వాయ్లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపివేశారు. దీంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తే నా వెంబడి 10 మంది వస్తారు. నేను ఒక పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందినవాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఆంక్షలకి నాకు అర్థం కాలేదు. నేను పిలిపించుకున్నాను, వీళ్ళు డబ్బులు ఇచ్చి వస్తారు అభిమానంగా. అయ్యో రాంబాబు గారు లోపల పెట్టారని వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వం, వాళ్ళని మీతో ఫాలో అవనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్ చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు అంబటి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళ్తా, లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళ్తా అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపైన ఈ తరహా దాష్టీకం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టగలరు అంటూ ధ్వజమెత్తారు. తన ఇంటిని పగలగొట్టినప్పుడు ఈ 30 యాక్ట్ లేదా? ఇప్పుడు 30 యాక్ట్ ఎలా వచ్చింది అంటూ అంబటి ప్రశ్నించారు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కార్లు పగలగొట్టారు. నా ఆఫీస్ పగలగొట్టారు. నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. పోలీసులు దగ్గరుండి తన ఇంటిని ధ్వంసం చేశారని, ఆ రోజు ఏమైంది ఈ 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళ్తున్నానని, మీరు కారులో వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం పాదయాత్రగా గుంటూరుకు వెళ్తా అంటూ హెచ్చరించారు. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్ గా చెప్తున్నా నేను. చంద్రబాబు, లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 అవర్స్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి? నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది. వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను 11వ తారీఖున రాత్రి 10:20 నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా ఈ కేసులో కొద్ది రోజుల క్రితం రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే అదే సమయంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలో పోలీసులతో దురుసుగా వ్యవహరించటం, అధికారుల విధులకు అడ్డంకి కలిగించారనే కేసు తెర మీదకు వచ్చింది. విచారణ తర్వాత ఆ కేసులోనూ అంబటికి బెయిల్ వచ్చింది. ఆ వెంటనే జనసేన జిల్లా అధ్యక్షుడు అంబటి మంత్రిగా ఉన్న సమయంలో సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో మోసం చేశారనే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. 18 రోజుల పాటు అంబటి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న ఈ కేసులోనూ బెయిల్ లభించింది.
సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన తర్వాత సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.